కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. సర్వోన్నతుని దయలో కృప పొంది, సర్వోన్నతుని దయలో కృప పొంది, దీనురాలు మరియా ధన్యురాలాయే. దీనురాలు మరియా ధన్యురాలాయే. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. బాగున్నారు కదా ప్రియులారా? నేటి దిన వాక్య ధ్యానము కొరకిన భాగం సంఖ్యాకాండము 7వ అధ్యాయం 1 నుండి 8 వరకున్న వచనములు. ప్రియులారా, ఈ అధ్యాయాన దేవాది దేవుడు మోషే అను దైవభక్తునితో మాటలాడుచు చెప్పిన మాట, మరి దేవుని నామ ఘనత కొరకు పాలెమందు వారు మందిరము ఏర్పరచడానికి గాను, అలాగనే మందిరం ఏర్పరచబడిన తరువాత అందులోకి తీసుకురావాల్సిన కానుకల విషయమైన విషయాలు దేవాది దేవుడు మోషేకు తెలియపరిచారు. మొదటి వాక్యం, మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి, అంటే సర్వోన్నతుడైన జీవము కలిగిన దేవుని మందసం ప్రత్యక్షపు గుడారమును దాన్ని నిలవబెట్టినప్పుడు పిల్లరా, మరి ఆ తదుపరి ఆ యొక్క ఉపకరణాలు విషయమై, అలాగనే ఆ యాజక సేవ కొనసాగించబడడానికైన అర్పణముల విషయమై ఎన్నో విషయాలు మోషేకు దేవుడు తెలియజేశారు. అయితే ఇక్కడ సందర్భంలో వారు మందిరమును నిలవబెట్టి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠించిన ఆ దినాన మరి మోషే దైవజనుడు ఇశ్రాయేలు ప్రధానులతో అందరితో తన యొక్క మనస్సును లేక హృదయాన్ని పంచుకున్నారు. ఏమంటున్నారు అంటే, తమ తమ పితరుల కుటుంబముల లెక్క చొప్పున ప్రియులారా, ఆ ప్రధానులు ముఖ్యులు లెక్కింపబడిన వారందరూ కూడా, ఇజ్రాయేలులో ఉన్న వారందరూ కూడా మరి లేవీలకు
శ్రేష్టమైనటువంటి పరిచర్యను ప్రభు అప్పగించారు గనక వారి విషయమే మీరు కానుకలను తీసుకురండి అంటూ ప్రభు వారు మోషేకు తెలియచేశారు. మోషే వారికి విషయాన్ని తెలియపరచగా వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 3 గూడబండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధానానికి వారు తోలుకొని. ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే మోషే అను దైవజనుడు ఇశ్రాయేలీయులకు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగా వాళ్ళు అర్పణములను తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట, దేవుని సన్నిధానానికి వట్టి చేతులతో రావాలా, లేకపోతే కలిగిన దానిలో ప్రభువు యొక్క మహిమ కొరకు తీసుకురావాలా అనేది ప్రశ్న. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ఆదరణ, ఆరోగ్యాన్ని బట్టి దేవుని సన్నిధానాన మనము ఎవ్వరమును వట్టి చేతులతో నిలవరాదు. ఏ ఒక్కరు వట్టి చేతులతో దేవుని సన్నిధిని కనబడరాదు. ఎందుకంటే ఈ ఆరోగ్యం దేవుని ద్వారానే మనకు కలిగింది. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ప్రభు లేకుండా జరగలేదు. ప్రియులారా, అయితే ఇక్కడ లేవీయులకు ఎప్పుడైతే మరి ఇశ్రాయేలుకు మోషే ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగా వారిలో ప్రతి ఒక్కరు తమకు కలిగిన దానిలో నుండి కొంత భాగములను వారు తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రియులారా, చూడండి ఏమేమి తీసుకువెళ్ళారంటే, వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడబండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవాది దేవుడు మోషే ద్వారా ఏది ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగానే వారు ప్రభు సన్నిధానానికి తీసుకుని రావడం జరిగింది. ప్రియులారా, సేవకై వాటిని అప్పగించడం జరిగింది. చూడండి, దేవుని సేవ కొరకు తమకుండిన ఆనాటి కాలమందున్న వాహనాలు, బళ్లను దేవుని సేవ కొరకు వారు వెచ్చించారు. ప్రియులారా, అలాగే మరి మోషే బండ్లను ఎద్దులను లేవీయులకిచ్చెను. అయితే ఈ లేవీయులలో 3 గుంపులు వారు ఉన్నారు కదా, కహాతీలు, మెరారీలు, ప్రియులారా, మరి గెర్షోనీయులు. అయితే కహాతీలకు ఈ యొక్క భాగాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వారు అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేస్తారు గనక అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు మనుషుల చేత మోయించబడకూడదు. అది బండి మీద కాదు, మనుషులే దాన్ని భుజముల మీద మోయాలి గనక ప్రియులారా, మరి ఆ సమయాన మహాదేవుడు ఇశ్రాయేలుకి లాగున ఆజ్ఞాపించారు. మన జీవితంలో కూడా ప్రియులారా, ఇశ్రాయేలుకి దేవుడు ఏది ఆజ్ఞాపించారో అది వాళ్ళు చేయగలిగారు. జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన జీవితంలోనూ కూడా ప్రభువును కొరకైన ప్రత్యేకమైన భాగమును, ప్రభువును కొరకైన ప్రత్యేకమైనటువంటి దైవ సన్నిధిని ప్రభు అనుగ్రహించే దేవుడునై ఉన్నారు. ఇక్కడ కహాతీయులకు ఏది ఇవ్వలేదు. కహాతీయులు దేవుని నామాన్ని తమ భుజముల మీద మోయుటయే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే దేవుని నామంలో ఒక వ్యక్తికి ఆశీర్వాదం,
ఒక వ్యక్తికి శాశ్వత జీవమును దేవుడిస్తున్నారు. అయితే మనుష్యులు లోకాన్ని వెంబడిస్తూనే వస్తున్నారు. ఎవరు ఎలాగున ఉండినప్పటికీ సజీవుడైన దేవుని పిల్లలుగా మనము ప్రభువు కొరకు నిలవబడాలి. ఆనాటి కాలమందున్న ఇజ్రాయేలీయులు తమకు ఆధారమైనటువంటి వాటిని దేవునికి ఇచ్చుటకు వారు వెనుకంజ వేయలేదు. దేవునికి ఇచ్చుటకు వారు పోస్ట్పోన్ చేయలేదు. వెంటనే ప్రభువు కొరకు తమను తాము సిద్ధం చేసుకున్నారు. ఈ కడవరి కాలంలో దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవునికి ఇచ్చు విషయమై మనము వెనుకంజ వేయరాదు. ప్రియులారా, దేవుడు అంటున్నారు, నాకిచ్చి నన్ను శోధించండి అన్నారు. ప్రియులారా, మరి మన జీవితంలో కూడా ప్రభువుని స్తుతించుతూ ఆయన నామాన్ని గొప్ప చేయడం అనేది మనకెంతో ఆశీర్వాదదాయకం. దేవుని సేవ కొరకే వారికున్న వాహనాలను సైతం ప్రభు కొరకు వెచ్చించి ప్రభు యొక్క నామం ఘనపరచుకోవటం ప్రయాసపడి పిల్లరా, సజీవుడైన దేవుని కొరకే మనము జీవించుదుము కాక. ఆమెను తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలు నింపండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.